పిల్లలకు ఈ విధంగా వారానికి 2 సార్లు చేసి పెట్టండి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇలా చేయడం వలన వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీని ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా హెల్తీ అయిన రెసిపీ ఇది. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి. దాంట్లో కాస్త ఉప్పు వేసి ముందుగానే నానబెట్టుకున్న వేరుశెనగ గుళ్ళను ఒక కప్పు వేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు ఒక 4, 5 గంటలు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి. అదేవిధంగా ఒక కప్పు పచ్చి బఠానీ, ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికాయా లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వాటిని నీళ్లు వంపేసి చల్లారనివ్వాలి. ఒక బౌల్లోకి వాటిని తీసుకొని దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బీట్రూట్ తురుము, కావాలనుకునే వాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా, ఒక పావు టీ స్పూన్ నూనె వేసుకుని ఇంట్లో ఉంటే సేవ్ కారపూస కానీ వేసుకుని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బీట్రూట్ చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. ఇలా సలాడ్లు చేసేటప్పుడు కొంచెం కొంచెం బీట్రూట్ తురుము వేసుకుంటే పిల్లలు బీట్రూట్ తిన్నట్టుగా అయిపోతుంది. చివరలో నిమ్మరసం పిండుకుని వాటి నిమ్మరసం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన విత్తనాలతో సలాడ్ ప్రిపేర్ అయిపోతుంది. సో చక్కగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు రోజు ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ దీన్ని తీసుకోవచ్చు. పిల్లలకి కూడా పెట్టచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.